సరే ఈరోజు అల్లు అర్జున్ గారి కేసులో అంటే సంజయ్ థియేటర్ సంబంధించి అల్లు అర్జున్ గారి పైన ఎఫ్ఐఆర్ కేసు పెట్టింది కదా, దాన్ని క్వాష్ చేయమని చెప్పేసి పిటిషన్ వేశారు ఈరోజు. అలా డైరెక్ట్ క్వాష్ చేసుకునే అవకాశం ఉందా? అసలు ఆ ఇన్సిడెంట్ ప్రకారం ఈ కేసు పెట్టింది ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ గారి పేరు చేర్చడం ఇవన్నీ కూడా కరెక్టే అనుకుంటున్నారా? నిలబడుతుందా కేసు? ఎట్లా అంటే ఆన్ రిసీట్ ఆఫ్ కాగ్నిజబుల్ ఇన్ఫర్మేషన్. అంటే కాగ్నిజబుల్ ఇన్ఫర్మేషన్ అంటే వారెంట్ లేకుండా అరెస్టు చేయదగిన కేసులు ఏవైనా ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఓకే. సో సంజయ్ థియేటర్ ఏమైంది? దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాదరింగ్. అంటే సినిమా రిలీజ్ అయిందని కావచ్చు, అంటే హీరో మీద అభిమానం కావచ్చు, లేదు అల్లు అర్జున్ వస్తున్నారని కావచ్చు, వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి. సో వెన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్, వేర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హ్యూజ్ పబ్లిక్ గ్యాదరింగ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఓకే, దట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ. లేదు ఇన్ఫర్మేషన్ లేదు అనుకుందాం ఒక నిమిషం. సో సంజయ్ థియేటర్ వాళ్ళు లెటర్ ఇచ్చిన ఇలా ఈవెంట్ జరుగుతుంది, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హీరో ఈస్ కమింగ్ టుమారో మార్నింగ్ అనేది ఉన్నా, ఈవెన్ ఆన్ దట్ బేసిస్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్, ఎక్కడైతే హ్యూజ్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఎట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. అంటే ఎలా అనొచ్చు, ఈరోజు సినిమా పోదు, రేపు ఉంటుంది, ఎల్లుండి తర్వాత ఉంటుంది, కానీ ఏదో చాలా హెవీ క్రేజ్గా, అంటే ఒక సినిమా చూడకపోతే ఈరోజు మన జీవితమే లేదు అనుకొని వెళ్తే ఇలాగే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎవరిది బాధ్యత అంటే ఎవరిది బాధ్యతగా కనిపించదు. ఎందుకు కనిపించదంటే ఆల్ పీపుల్ ఆర్ అన్ఇన్వైటెడ్ పీపుల్. నేను వీళ్ళెవరిని రమ్మనలేదు, నేను సినిమా రిలీజ్ చేస్తున్నాను, వాళ్ళు వచ్చారు, అలాగే కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే నేను అకామిడేట్ చేస్తా, కానీ వాళ్ళు తెల్లారుజా 4 వచ్చారని చెప్పి థియేటర్ కెనాట్ బి అకామిడేటెడ్ దట్ మెనీ పీపుల్. సో అత్యుత్సాహంతో, అంటే వెర్రీ ఉత్సాహంతో, అంటే అత్యుత్సాహం అసలు అది ఒక మాటల్లో చెప్పలేని ఒక పైశాచిక ఆనందం వాళ్ళకి. ఆ పైశాచిక ఆనందంలో ఆ చిన్నపిల్లాడి సినిమా అడిగాడు కదా చూడటం అనేది రెడిక్యులస్. అది రెడిక్యులస్. ఓకే. ఎందుకంటే ఆ గుంపులో చనిపోయారు. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే ఈవెన్ అయ్యప్ప టెంపుల్స్ కానివ్వండి, కొన్ని గుళ్ళల్లో కానివ్వండి, అంటే ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, మనం పేర్లు చెప్పొద్దు, ఎక్కడైతే ఈ జనాలు ఎక్కువయ్యారో భక్తులు, తొక్కిసలాట జరిగి చనిపోవటం అనేది సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం. అలానే గుడి అధికారుల మీద కేసులు పెట్టామా? ఓకే. అలాగే ఆ కన్సర్న్ అథారిటీస్ మీద కేసులు పెట్టామా? ఉండదు. అంటే ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటంటే, మన తిరుపతి వెళ్తారు, ఆ సౌకర్యాలు లేరు అంటే తిరుపతిలో ఉన్న వెసులుబాటు ఏంటి, నీ తాహత ఏంటి? ఓకే. నువ్వు వెళ్ళిపోయి వితౌట్ ప్రాపర్ అకామిడేషన్ ఆర్ ప్రాపర్ రిజర్వేషన్, ప్రాపర్ కేర్ నువ్వు వెళ్ళి వాట్ రైట్ యూ హ్యావ్ బ్లేమ్ దట్ అథారిటీస్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ అని. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వస్తుంది, ఆల్ కేటగిరీస్ ఆర్ పీపుల్ వాంట్ టు సీ ద గాడ్ ఆన్ దట్ డే ఓన్లీ. నీ సార్ దేవుడు అదే పవర్తో నెక్స్ట్ డే ఉండడా? అంటే ఈరోజు చూసిన పుష్ప సినిమా రేపు అదే సినిమాగా. ఓకే. ఆ విచక్షణ ఉండదు. ఓకే. మోర్ ఓవర్ ఏం చేస్తారు, వాళ్ళని బ్లేమ్ చేసి మాకు ఫుడ్ దొరకలేదు, అకామిడేషన్ దొరకలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అంటే ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. ఎలక్షన్లో మీ మీద ఉన్న ప్రయారిటీస్ ఎలక్షన్ల తర్వాత మీ మీద ప్రయారిటీస్ ఉండవు. ఓకే. ఇట్ ఈస్ అ ఓపెన్ ఫ్యాక్ట్. ఎలక్షన్ల ముందు మీరు వాళ్ళకి దేవుళ్ళు, ఎలక్షన్ల తర్వాత ప్రయారిటీస్ విల్ బి చేంజ్డ్. సో ఈ గివెన్ సర్కమస్టాన్సెస్లో కేసుకు వస్తే ఎవరు పిలిచింది కాదు. ఇప్పుడు అలాగే సెలబ్రిటీస్ పెళ్లి జరుగుతుందంటే ఎక్కడెక్కడి నుంచో లారీలు వేసుకొని వస్తారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ఎగ్జాంపుల్, సినిమా యాక్టర్ల తాలూకు పెళ్లి జరిగింది అంటే ఎవరు వీళ్ళంతా? వీళ్ళెవరు పిలిచిన వాళ్ళు కాదు. భోజనాల దగ్గర కొట్టుకుంటారు, రిటర్న్లో కొట్టుకుంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అలాగే దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్. అంటే వాళ్ళు వచ్చారు, ఎలా బాధ్యులు అవుతారు? వేర్ ఇస్ ద వెకేరియస్ లయబిలిటీ? నేను ఇప్పుడు 2 రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, పోలీసు వాళ్ళు అక్కడ అలర్ట్గా ఉండబట్టి డ్యామేజ్ ఎక్కువ అయ్యేది తగ్గింది అనే ఒక వాదన ఉంది. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఒక వాదన ఉంది. ఇంకొకటి, థియేటర్ వాళ్ళు సెక్యూరిటీ జాగ్రత్త చూసుకోలేదని ఇంకొక వాదన ఏంటంటే, స్టార్ హీరో అయి ఉండి జనాలు అనేది 80% అన్కంట్రోలబుల్ స్టేజ్లో వస్తారు, అదొకసారి చెక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇటువైపు నుంచి అవును కామెంట్స్ రన్ అవుతున్నాయి. ఈ సర్కమ్టెన్స్ మధ్య ఇతను కోర్టులో ఇది కేసు కొట్టేయండి అని చెప్తున్న తరుణంలో
ఏం సాధ్యం ఉంది, కేసు కొట్టేసే అవకాశం ఉందా, లేకపోతే ఏం పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు అనేది? ఇలాంటి పర్టికులర్ కేసు ఎలా వ్యూ చేస్తుందంటే సార్, వాట్ ఆర్ ది కంటెంట్స్ ఇన్ ది ఎఫ్ఐఆర్, ఓకే, అంటే వీళ్ళని ఎలా లైబిలిటీగా, వాట్ ఆర్ ద అఫెన్సెస్ కమిటెడ్ అండ్ వాట్ ఈస్ ద రాంగ్ 2 years ఆఫ్ దిస్ పీపుల్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే, అంటే వీళ్ళని ఎలా చూపించారు, అది అంటే ఆ అమ్మాయి చనిపోవటానికి, ఆమె ఎవరో లేడీ పేరు రేవతి చనిపోవటానికి హౌ దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్, అంటే మూకుమ్మడిగా మేనేజ్మెంట్ కానీ ఈ అల్లు అర్జున్ కానీ ఆ టైంలో ఉండి నెట్టలేదు. సెక్యూరిటీ షీఈస్ వన్ అమాంగ్ ద మాస్. ఆ వన్ అమాంగ్ ద మాస్ ఉన్నప్పుడు సో ఎవ్రీ దే లైక్లీహుడ్, బట్ వెకేరియస్ లైబిలిటీలో ఆయన ఏదో కాంపెన్సేషన్ ఇస్తాడు, ఇచ్చేంత మాత్రాన్ని రాదు. ఇప్పుడు అలాగే బిల్డింగ్ కడుతున్నప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది, బిల్డింగ్ కూలిపోయిన తర్వాత నెగ్లిజెన్స్ కింద ఓనర్ మీద కేసు కడతారు, కరెక్టే. బిల్డింగ్ కూలిపోవటానికి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా పారామీటర్స్ ఉన్నాయి, అది ఒప్పుకుంటా. బట్ ఈ థియేటర్ దగ్గర ఈ మాస్ రావడానికి ఏం పారామీటర్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది డ్యూరింగ్ టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, తర్వాత అది కూలిపోయినప్పుడు కొంత అక్కడ ఇబ్బందులు జరుగుతాయి. యూజువల్గా ఏం చేస్తామంటే ఆ ఓనర్ని, బిల్డింగ్ కాంట్రాక్టర్ని లైబుల్ చేస్తాం. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఎవరిని మనం లైబిలిటీకి పెడతాం? ఎవరిని లైబిలిటీగా పెడతాం? బికాజ్ పర్టికులర్ పర్సన్ వల్ల ఈమె చనిపోయింది అనేది ఎలా చెప్తారు? పోలీసులు అక్కడ ఉన్నారు, పోలీసులు ఉన్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇట్ ఈస్ బియాండ్ ది కంట్రోలింగ్ కెపాసిటీ ఆఫ్ ది పోలీస్. ఓకే, బియాండ్ ద కంట్రోలింగ్ కెపాసిటీ ఆఫ్ ది పోలీస్. డెఫినెట్గా మీరు అన్నట్టుగా సెలబ్రిటీ వస్తున్నాడు అంటే మాస్ లీడరు, డెఫినెట్గా దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. అంటే ఇది సందర్భం కాదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వేదిక చిరంజీవి గారును ఒక పండితోత్తములు పంచుకుంటున్నారు, చాలా గొప్ప సహస్రావధానిగా ఒక వేదిక పంచుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసి ఈయన ఒప్పుకున్నారు, ఈ అవధాని గారు. ఎప్పుడైతే ఆ హీరో వచ్చారో ఎంటైర్ పీపుల్ ఆర్ డైవర్టింగ్ టు ద చిరంజీవి. ఈయన కేకలు పెడుతూ ఉన్నాడు, మీరు వచ్చి కూర్చోవాలి, మీరు వచ్చి కూర్చోపోతే నేను సభ నుంచి వెళ్ళిపోతాను అంటే దాన్ని ఎవరు పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ సైడ్ ఎవరు వస్తున్నారు, హూ ఆర్ అదర్ పీపుల్ షేరింగ్ యువర్ డయాస్ అనేది చూసుకోకుండా మీరు ఒప్పుకోవటమే తప్పు. ఒప్పుకున్న తర్వాత యూ హ్యావ్ టు బేర్. నన్ను పట్టించుకోకుండా ఆయన ఎవరో వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, చిరంజీవి రాగానే పరిగెత్తారంటే ఆబ్వియస్లీ ఈవెన్ సీఎం వచ్చినా చిరంజీవి వచ్చాడు జనం చిరంజీవి వైపు పరిగెడతారు. సో అది గమనించుకోకుండా బ్లేమ్ చేసి అది చాలా రచ్చ అయింది. ఆ తర్వాత ఇప్పటికి పేర్లు మీకు అర్థమయ్యే ఉంటాయి. సో అలాగే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇది కొత్త కాదు. చిరంజీవి సినిమా అప్పుడు కానీ పెద్ద పెద్ద హీరోల సినిమాలప్పుడు కానీ గతంలో చాలా జరిగినాయి. ఇది క్రిమినల్ కేసు ఎలా అవుతుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డిఫీట్ కేస్ టు క్వాష్ ది ప్రొసీడింగ్స్. ఓకే, ఎందుకంటే ఇండివిజువల్ దే ఆర్ నాట్ లైబుల్, దే ఆర్ లైబుల్ ఓన్లీ టు మెయింటైన్ ద సిస్టమ్. ఇప్పుడు ఆ హ్యూజ్ గ్యాదరింగ్ వస్తుంది యాంటిసిపేషన్. సో యాంటిసిపేషన్ అయినప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్. అంటే ఈ క్వాషింగ్ అనేది ఏంటంటే సార్ చాలా అద్భుతమైన సెక్షన్ 482 సిఆర్పిసి, కొత్తగా అది 522 బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ శిక్షా సంహిత అని. అంటే ఇంకా వచ్చి 6 నెలలైనా కానీ మేము కొత్త సెక్షన్లకి అలవాటు పడలేదు, పాత సెక్షన్లు ఇంకా దానిలో ఉన్నాం. అదేంటంటే టు అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ది కోర్ట్ ఫర్ ఎండ్ ఆఫ్ ద జస్టిస్. అది దేనికైనా వేసుకోవచ్చు, ఈవెన్ 498 కేసులు వేసుకోవచ్చు. అంటే మీ మీద ఏ క్రిమినల్ కేసు పెట్టినా, నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ కేసు, మీ మీద ఏ రకమైన క్రిమినల్ కేసు పెట్టినా దానిలో కంటెంట్స్ మీకు సంబంధించినవి కావు, లేదు ఆ కండిషన్స్ ప్రాపర్గా లేవు అంటే కోర్టు కల్పించిన వెసులుబాటు 482 కింద మీరు క్వాషింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ప్రిరాగేటివ్ ఆఫ్ ఇండివిజువల్. ఆ ఎఫ్ఐఆర్ని దాన్ని క్వాష్ చేసుకొని కావాలంటే కొత్తది ఏదైనా వెసులుబాటు సెక్షన్ ప్రకారం మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ వేసుకోవచ్చా? లేదండి, ఒకసారి ఎఫ్ఐఆర్ అంటే సెక్షన్ మారుతుంది తప్పితే సిమిలర్ ఫ్యాక్ట్స్ మీద యూ కెనాట్ ఫైల్ సెకండ్ ఎఫ్ఐఆర్. ఓకే, అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి దాని ముందు ఒక సెక్షన్ పెట్టి తర్వాత 307గా మార్చారు అంటే బికాజ్ దెర్ ఇస్ ఎ ప్రోగ్రెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్. అది ఓకే, కళ్ళ ముందు కనిపిస్తున్నది. బికాజ్ వన్ పర్సన్ ఈస్ బీయింగ్ డ్యామేజ్డ్, బీయింగ్ హర్ట్. సో హర్ట్ అనేది అండర్ వాట్ సర్కమస్టెన్సెస్ దట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఒకే ఎఫ్ఐఆర్ ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కెనాట్ బి రిజిస్టర్డ్. ఓకే, ఇది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఎఫ్ఐఆర్ మీరు ఫైల్ చేయొచ్చు, బట్ ఆల్ ద ఎఫ్ఐఆర్స్ విల్ బీ క్లబ్డ్ విత్ ది ఫస్ట్ ఎఫ్ఐఆర్. ఓకే, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి ఇవన్నీ విట్నెస్లు అవుతాయి తప్పితే మల్టిప్లిసిటీ ఆఫ్ ఎఫ్ఐఆర్ పోలీస్ కెనాట్ రిజిస్టర్. ఓకే, థ్యాంక్ యూ అండి.